ఏదైనా ఒక మంత్రం అనుకున్నాం అనుకోండి, ఆ మంత్రాన్ని మనం రూపొందించాలి అంటే మధ్యలో ఒక నామం ఉంటుంది. కేశవాని కానీ, నారాయణాని కానీ, మాధవాని కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా నామాలు ఉంటాయి. బట్ ఆ నామాలు అది మంత్రం అది నామం అంటే పేరు, కేవలం పేరు. ఆ నామం కాస్త నా మంత్రం అవ్వాలంటే ఏం చేయాలి? ఉట్టి ఓ కేశవ అంటే మంత్రం అవుతుందా? అవ్వదు. ముందు దానికి ఓంకారం పెట్టాలి, వెనకాల నమఃపదాన్ని చేకూర్చాలి, మధ్యలో చతుర్థి విభక్తి ఆయపదాన్ని కూడా చేకూరిస్తేనే అది ఓం కేశవాయ నమః అని ఒక మంత్రం అవుతుంది. కేశవ అనేది పేరైతే ఓం అని చేర్చి నమః అని చేరిస్తే కానీ ఒక మంత్రం అవ్వదు. కానీ 8 అనేటటువంటి సంఖ్య అన్నాను చూసారా? ఈ 8 అనేటటువంటి సంఖ్యతో వచ్చినటువంటి ఏకైక మంత్రము అష్టాక్షరి నారాయణ మంత్రం. అది సాక్షాత్తు వేదంలోంచి ఓంకారంతో ఓమిత్యేకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణాయ ఇది 5 అక్షరాణి ఏతద్వే నారాయణస్యాష్టాక్షరం పదం అని ఖచ్చితంగా వేదం చెప్పింది. అష్టాక్షరి మంత్రం అనేటటువంటిది ముందు ఓం పెట్టాలి, తర్వాత నమః అని చేర్చాలి, నారాయణాయ అంటూ 5 అక్షరాలు కలిపితే ఇది అష్టాక్షరి మంత్రం అని సాక్షాత్తు వేదంలోంచి వచ్చినటువంటి 8 అక్షరాల యొక్క అద్భుతమైనటువంటి మంత్రరాజము అష్టాక్షరి నారాయణ మంత్రం. అంతటి గొప్పదైనటువంటి ఆ మంత్రము సంఖ్య 8. అందుకని ఈ 8 అనేటటువంటి సంఖ్యకి చాలా విశేషం చెప్తారు మన శాస్త్రంలో పెద్దలు. ఆ విధంగా ఇవాళ 8వ రోజు 8వ పాశురం కీళ్వానం చెప్పాం కదా. గోదాదేవి అంటే టీం అంతా కూడా బయలుదేరి ఎక్కడికి వెళుతున్నారు? కృష్ణ పరమాత్మ యొక్క దర్శనార్థమై నందవ్రజానికి వెళుతున్నారు వాళ్ళంతా కూడా. ఇదంతా కూడా ఇట్స్ ఇమాజినేషన్ ఆఫ్ గోదాదేవి. గోదాదేవి యొక్క ఇమాజినేషన్, ఆవిడ యొక్క భావన. కృష్ణ పరమాత్మ ఈ కలియుగంలో ప్రత్యక్షంగా మనకి ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ మనకి విగ్రహ రూపంలో మాత్రమే మనకి దర్శనం ఇస్తున్నాడు స్వామి. ఎక్కడా కూడా మనకి ఈ బృందావనంలో సంచరించాడు అవన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళంతా కూడా గోపికలు మాత్రమే చూడగలిగారు. కలియుగంలో ఎవరు చూడలేదు. కేవలం అది సాక్షాత్కారమే. కలియుగంలో జరిగిందంతా కూడా సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే కరెక్ట్గా చెప్పాలంటే చెప్పాను కదా, మన యొక్క భావన అది ఖచ్చితంగా. ఆ విధంగా గోదాదేవి కూడా సాక్షాత్కారమే, కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం. ఆ విధంగా కృష్ణ పరమాత్మ దగ్గరికి దర్శనార్థం వెళ్ళడానికి వీళ్ళంతా కూడా బయలుదేరారు. మొన్న ఒక గోపికని, నిన్న ఒక గోపికని కూడా లేపుకొని బయలుదేరి వెళ్ళారు. వెళుతూ దారిలో ఇంకో గోపిక కూడా నిద్రపోతుందట. మొత్తం 10 మంది గోపికలు నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఉంటే వారిని జాగ్రత్తగా లేపుకొని తీసుకెళదామని మరొక గోపిక దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టారు. కీడువానం వెళ్ళెండ్రు ఎరువీ శిరువీడు. అమ్మ తెల్లతల్ల వారిపోతోంది. శిరువీడు అంటే ఈ పచ్చిక బయళ్ళను మేయడానికి వెళ్ళేటటువంటి పాడిని శిరువీడు అంటారు తమిళంలో. ఆ విధంగా మొత్తం అంతా కూడా గోవుల మందలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. మొత్తం అన్ని కూడా వెళ్ళిపోయాయి. శిరువీడు మేయివాన్ పరందనహాన్ మిక్కుళ్ళ పిళ్ళేహళం. మేమంతా కూడా మేయివాన్, నువ్వు ఒక్కసారి గుర్తొచ్చావు. ఒక్కసారిగా నువ్వు మేమంతా కూడా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళమే. మేయివాన్ పరందనహాన్, ఓ అమ్మాయి ఉండిపోయింది, ఆ గోపిక ఉండిపోయింది, ఆగండి అని చెప్పి గబుక్కుని నీ దగ్గరికి వచ్చామమ్మా, అందరూ రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడమే అనేసరికి లోపల నుంచి మిక్కుళ్ళ పిళ్ళేహళం అందట ఆవిడ. ఎవరు? ఇంకో గోపిక లోపల నుంచి, అందరూ వెళ్ళిపోతున్నారా, సరే కానివిడ నా గురించి ఎందుకు, కొంచెం ఈగోయిస్ట్ ఈ గోపిక, కొంచెం చిన్న ఈగో అనమాట. వెళ్ళిపోతున్నారు కదా, నన్ను ముందే పిలవకుండా నువ్వు బయలుదేరిపోయారు కదా అసలు అంటూను, ఇంక నాకెందుకు చెప్తున్నారు అంది. అంటే గోదాదేవి పెట్టి కాదమ్మా, పోవాన్ పోహెండ్రారై పోహావల్ కాదు, వెళ్ళడమే ఒక గమ్యంగా పెట్టుకున్నాము. వెళ్ళడం అంటే దేనికి వెళ్ళడం? భగవద్గుణానుసంధానానికి వెళ్ళడం, భగవత్ సాక్షాత్కార వైభవాన్ని అందరికీ చాటి చెప్పడానికి వెళ్ళడం, భగవత్ సన్నిధానానికి వెళ్ళడం,
అదే ఒక లక్ష్యంగా పెట్టుకుని బయలుదేరామమ్మా. పోవాన్ పోహిన్రారై పోగామల్ కాత్తు, అదే కాత్తు అంటే లక్ష్యం అన్నమాట. అదే లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరామమ్మా. నువ్వు లేకుండా ఎలాగా? అందువల్ల నువ్వు రావాలి. ఉన్నే పూవాన్ ముందు రెండో కోదు కలముడు. ఎవరిని కీర్తించడానికి వెళ్ళాలి మనం అందరం కూడా కలిసి అంటే, కోదు కలముడయ పావాయ్ ఎడుందిరాయ్ పాడి పరేహండు మావాయ్ పిడందానే మల్లరై మాట్య. ఎవరిని? మావాయ్ పిడందానే. మావాయ్ అంటే పిడందు అంటే అల్లుడు అని అర్థం. మావకి అల్లుట్ట. ఆయన ఏం చేశాడు? మల్లరై మాట్య, మల్లయోధుల్ని మట్టి కనిపించాట. ఎవరు ఆయన? కృష్ణ పరమాత్మ మామగారు. ఎవరు? మామ, కంసమామ. కంసమామ రాజ్యంలో ఉన్నటువంటి మల్లరై మాట్య, మల్లయోధుల్ని మట్టి కనిపించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ లీలా విశేషాలని కనిపించాడు. కరెక్టే, మనందరితోటి ఆడాడు, గోపికలందరితోటి ఆడాడు. అదేవిధంగా అందరినీ నవ్వించాడు, అలరించాడు, దొంగతనాలు చేశాడు, దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, అన్నీ చేశాడు. కానీ ఆయన అంత సింపుల్గా కనిపిస్తున్నాడేమో. ఆయన ఎవరనుకుంటున్నావు నువ్వు? సాక్షాత్తు దేవాది దేవని చంద్రునాం సేవిత్తాల్. దేవాది దేవుడమ్మా ఆయన. అలాంటి ఆయన చంద్రునాం సేవిత్తాల్, ఆయన సేవించడానికి వెళదాము. ఆ వారెండు ఆరాయిందు అరుడేలోరం బావాయ్. నువ్వు తప్పకుండా వచ్చి తలుపు తీస్తే అందరం కలిసి బయలుదేరి వెళ్ళి స్వామి యొక్క ముఖ్యంగా ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి? ఆయన మనకి ఒక వాయిద్యాన్ని ఇస్తానన్నాడు, గుర్తుందా? ఏంటి ఆ వాయిద్యం? వాయిద్యం పేరేమిటి? పరై అనేటటువంటి ఒక వాయిద్యం. ఒక వాయిద్యం, ఒక డప్పులాడు, భజన చేయడానికి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా ఉన్నదని అర్థం అన్నమాట. ముఖ్యంగాను ఈ గోదాదేవి యొక్క ఉద్దేశ్యాన్ని మనం కాస్త లోతుగా అర్థం చేసుకోగలిగితే, మనకి మన శరీరం ఉందనుకోండి. మనం పుట్టాం, మనం మనుషులుగా పుట్టాం. పుట్టిన తరువాత మనం అంటూ అసలు భగవంతుడిని చేరడానికే మనం పుట్టాం. నిజానికి మనం 83 జన్మల కర్మల్ని పోగేసుకుని పుడతాం. ఒక మానవ జన్మ రావాలి అంటే 83 జన్మల కర్మలన్నీ కూడా, అందులో పాపుణ్యాలన్నీ కూడా బేరీజు వేసుకుని మనకి ఈ మానవ జన్మ అనేటటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది కర్మ శరీరం. ఇది కర్మ శరీరం. మనకి శరీరాలు 3 రకాలు: దైవ శరీరము, కర్మ శరీరము, యాతనా శరీరం అని 3 రకాల శరీరాలు ఉంటాయి. అందులో దైవ శరీరం అంటే పుణ్యాలు చేసి చనిపోయిన తర్వాత సుఖాలు అనుభవించడానికి వెళ్ళేటటువంటి సమయంలో స్వర్గానికి వెళ్ళే దేహాన్ని, అది దైవ శరీరం అంట. ఇది కర్మ శరీరం. మానవులుగా మనం కర్మలు చేసి, కర్మలు అంటే కేవలం చెడుని కాదు అక్కడ అర్థం. పుణ్యకర్మ అవ్వచ్చు, పాపకర్మ అవ్వచ్చు, చేసి మన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి ఒక శరీరము ఇది కర్మ శరీరం. తరువాత యాతన శరీరం అంటే మనం పాపాలు చేస్తే నరకానికి వెళ్ళి అనుభవించడానికి, యాతనలు అనుభవించడానికి ఉండేటటువంటి శరీరాన్ని యాతనా శరీరం అంటారు. ఈ విధంగా మనది కర్మ శరీరం. ఈ కర్మ శరీరం ఎందుకు అంటే భగవంతుని యొక్క సేవలు కానీ, లేదా పుణ్యకర్మలు కానీ, పాపకర్మలు కానీ చేసి, భగవంతుని యొక్క పాపకర్మలు పక్కన పెట్టండి, పుణ్యకర్మలు చేసి ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క సన్నిధానాన్ని చేరడానికి ఒక పరికరం లాంటిది ఈ శరీరం కదా. మరి అలాంటప్పుడు మనం ఈ శరీరాన్ని జాగ్రత్తగా మనం ఎప్పుడైతే ఒక మాన్యువల్ అంటే ఒక మిషన్ కొన్నప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు, తెలుసు కదా. ఒక మిక్సీ గ్రైండర్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు జాగ్రత్తగా, దీన్ని ఫలానా విధంగా ఉపయోగిస్తేనే మీకు అది యూజ్ అవుతుంది అని ఒక విషయం చెప్తారు మనకి. అయితే మనం ఏం చేస్తాము? ఈ స్విచ్ నొక్కితే తిరగదా, ఆ స్విచ్ నొక్కితే తిరగదా అని చెప్పి ప్రయోగాలు చేస్తాం. సంవత్సరం రావాల్సింది 6 నెలలకే పాడవుతుంది. శరీరం కూడా అంతే చెప్పారు ఖచ్చితంగాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి అంటూ వేదం నిర్దేశించింది. ఇవి మాతృదేవతలు, ఇవి బయట స్లోగన్స్ కాదు, ఇవి వేదమంత్రాలు. ఆ వేదమంత్రాలని ఖచ్చితంగా చెప్పారు. ఆ వేదమంత్రాలను ఎప్పుడైతే అలా చెప్పినప్పుడు మనం తల్లిని సామాన్యంగా మాతృదేవ భవ అనగానే పొద్దులే తల్లిదండం పెట్టాలి. మనకి ఎంత నామోషియో తల్లిదండం పెట్టాలంటే. పితృదేవో భవ, తండ్రికి దండం పెట్టాలన్నా నామోషియే. మన అతిథుల్ని మనం ఫ్రెండ్స్లా చూస్తాం.
ఇప్పుడంటే ఇప్పుడంతా కల్చర్ మారిపోయి అలా చేస్తున్నారు. కానీ అతిథులు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా భావన చేసి చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం దాన్ని తప్పి చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, జాగ్రత్తగా మన 6 సంవత్సరం రావాల్సినటువంటి విషయం కాస్త 6 నెలలకి కుంటుపడుతుంది. పాడైపోదు, పూర్తిగా కింద పడిపోదు, కానీ కుంటుపడుతుంది. కానీ ఈ కర్మ శరీరం అనేటటువంటి దాన్ని కరెక్ట్గా వాడి ఎప్పుడైతే మనం ఆ యొక్క భగవత్ సన్నిధానాన్ని చేరుకోవడానికి మనం ఒక బాటలు వేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క భగవత్ సాక్షాత్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అదే మనకి గోదావరి ఈ యొక్క వ్రతం, ఈ నెల రోజుల వ్రతం కూడా అదే. కానీ చేరుకోవడానికి మనకి ఈ యొక్క ఇందులో ఉండేటటువంటి బటన్స్ కరెక్ట్గా వాడాలి. ఈ శరీరంలో ఉండేటటువంటి బటన్స్ని కరెక్ట్గా వాడాలి. ఏమిటి ఆ బటన్స్? మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఎన్ని? 5. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. ఎందుకంటే ఏంటో తెలుసా అండి, చంపేశారు. కర్మేంద్రియాలంటే చేతులు, కాళ్ళు, చర్మము, ఇవి కర్మేంద్రియాలు. అంటే నాలుక అంటే మనం పని చేయడానికి తగినటువంటిగా వాడేటటువంటి వాటిని, అంటే కర్మలు చేయడానికి, కర్మ అంటే పని చేయడానికి వాడేటటువంటి వాటిని కర్మేంద్రియాలు అంటారు. అలాగే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? స్కూల్లో కూడా చెప్తారు జ్ఞానేంద్రియాలు ఏమిటో. చెవులు, ముక్కు, కన్ను, ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి 5. ఈ 10 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వీటిని మనం గోపికలుగా అనుకుంటే 16వ పాశురం ఒకటి ఉంటుంది. 16వ పాశురం ఆ రోజు ద్వారపాలకుల్ని ప్రార్థన చేసి దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క ద్వారాన్ని తెరిచి భగవత్ సాక్షాత్కారం మాకు కావాలి అని అడుగుతారు గోదావరి. 16వ పాశురం రోజు, 16వ రోజు, సోమవారం 16వ రోజు. సరిగ్గా మనకు అనుకోకుండా జనవరి ఫస్ట్ వచ్చింది ఆ 16వ పాశురం. అది చాలా విశేషమైనటువంటి పాశురం. అయితే ఆ 31 వచ్చిందా, 31వ తారీఖు వచ్చింది. ఈ 10 మంది గోపికల్ని మనం 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనుకోగలిగితే, అర్థమవుతుందా నేను చెప్పేదండి? అర్థమవుతుందిగా జాగ్రత్తగాను అనుకోగలిగితే, జితేంద్రియులు అంటారు. ఎప్పుడైనా పేరు విన్నారా ఎప్పుడైనాను? జితేంద్రియులు అంటారు. అంటే ఇంద్రియాల మీద ఒక పట్టు సాధించడం. అంటే అర్థం ఏమిటి? ఆకలిస్తే వెంటనే తినేయకూడదు. రుచిగా అనిపిస్తే దాన్నే మానేయాలి. ఏది వినాలనిపిస్తుందో అది మానేయగలగడం, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో అక్కడికి మానేయగలగడం, ఎవరి మీద మనకి వ్యామోహం ఉంటుందో వాళ్ళని తెంచేసుకోగలగడం, దానిని జితేంద్రియత్వం అంటారు. అలాగే అవతల వాడి మీద మనకేం కోపం కాదు, జస్ట్ మన ఇంద్రియాలని అంటే మన పగ్గాలని మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడమే ఆ జితేంద్రియత్వం అంటే, మరి వేరే ఏం కాదు. అయితే అది కొంచెం కష్టమైనటువంటిదే. అయితే గోదాదేవి చేసినటువంటిది ఏంటంటే, గోదాదేవి ఒక గురువు, ఒక అద్భుతమైనటువంటి ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఒక ఆవిడ గురువు అన్నమాట. ఈ 10 మంది గోపికల్ని కూడా బలవంత దాని అంటారు బుజ్జగించి లేపుతున్నారు చూసారా. వాటిని మనం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనుకుని వాటిని ముందు ఆవిడ ఆ 10 మంది గోపికల్ని కూడా ఎలాగైతే ఆవిడ వశం చేసుకుని తీసుకెళ్తున్నారో ఆ విధంగా మనం ఈ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలను కూడా వశం చేసుకుని అప్పుడు మనస్సు అనేటటువంటి మనకి 11వ ఇంద్రియం కూడా ఉంది. దాన్ని మనస్సు అంటారు. అది ఎవరి మాట విందు, ఎవరిని విన్నవదు. అదే దుర్భేద్యమైనటువంటి ఆ అడ్డు వాకిరి, దానిని కూడా ఎప్పుడైతే ప్రార్థన చేసి జాగ్రత్తగా భగవంతుడి యొక్క ఆ నామంతో మనం దాన్ని జాగ్రత్తగా తెలుసుకోగలిగితే అక్కడ ఆత్మ దాటికొని పరమాత్మ యొక్క ఆనంద అనుభవాన్ని మనందరం కూడా అనుభవించగలనేటటువంటిది గోదాదేవి మనందరికీ కూడా ధనుర్మాసంలో చెప్పినటువంటి ఒక అంతరార్థం. కొంచెం కష్టమైనటువంటి సబ్జెక్టే, కానీ కాస్త దీని మీద మీరు ఆలోచించుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే రేపు ఎల్లుంటో అడగచ్చు. ఎందుకంటే చాలా గహనమైనటువంటి విషయం ధనుర్మాస వ్రతంలో మనకి చెప్తారు గోదాదేవి. భగవంతుడిని పొందేయడం సింపులా అంటే సింపుల్ కాదు, సింపుల్ అంటే సింపులే. సింపుల్ చాలా సులువైనటువంటి మార్గాన్ని చెప్పారు గోదాదేవి. ఎందుకంటే
ఈ కలియుగంలో మనం కష్టపడి పంచాగ్నుల బతికేరు. పంచాగ్నులు అంటే తెలుసు కదా, 4 వైపులో కూడా అగ్ని హోమగుండాలు పెట్టుకొని, పెద్ద పెద్ద హోమగుండాలు. 5వ హోమగుండం ఏమిటి? సూర్యుడు. ఆ పంచాగ్నుల మధ్యలో ఉండి మనం తపస్సులు చేయలేం, మన వల్ల కాదు. ఈ కలియుగ ధర్మం అలాంటిది, కలియుగానికి ఉండేటటువంటి ఆ ప్రభావం అలాంటిది. మనం కూర్చుని భగవంతుని యొక్క ఆ నామాన్ని చెప్తూ మనం ఆ తపస్సులు చేయలేం, మనం పొందలేం, మోక్షాన్ని పొందలేం. కానీ సింపుల్గా ఒక నామస్మరణతోటే భగవత్ సన్నిధానాన్ని పొందగలము అని చెప్పినటువంటి ఆవిడ గోదాదేవి. నామస్మరణ ముందే చెప్పింది, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి. నామస్మరణకి మించినటువంటి లేకుండా ఆ యొక్క సంసార సాగరాన్ని దాటేటటువంటి ఒక ఉపాయం. అందువలన ఈ ధనుర్మాసం వ్రతం అంతా కూడా ఆవిడ నీరాడి 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 అంటే స్నానం చేస్తాం అంటుంది. స్నానం అంటే నీడతో పోస్తున్న స్నానం కాదు, భగవత్ గుణానుసంధానంలో చేసేటటువంటి స్నానం. ఆ భగవంతుని యొక్క పాటలతోటి, భగవంతుని యొక్క భజనలతోటి శరీరాన్ని శుద్ధి చేయడం, ఆత్మశుద్ధి చేయాలట. ఆత్మశుద్ధి చేస్తేనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. అది మనకి గోదాదేవి ఇవాళ పాశురంలో మరొక గోపికను లేపుకొని పెడుతున్నారు. రేపటి గోపిక చాలా రిచ్ అంటే డబ్బులు కాదు, భగవంతుని భక్తి కాదు, భగవద్గుణానుసంధానాన్ని ఎన్ని రకాలుగా చేయాలి. మనం భగవంతుని చేరుకోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? 9 విధ మార్గాలు అంటారు, 9 విధ భక్తులు అంటారు చూసారా. అందులో ఆరితేరినటువంటి సంపద కలిగినటువంటి ఆవిడ రేపటి గోపిక. రేపు చెప్పుకుందాం. ఈరోజు పాశురాన్ని వారు అభినయం చేస్తారు. స్వామి కైంకర్యంగాను.